ఏలూరు జిల్లా ముసునూరు మండలం. ఈ మండలంలో అత్యధికంగా మెట్టపట్లపై ఆధారపడి జీవించే రైతులు ఉన్నారు. ఈ మండలంలో భూగర్భ జలాలు అడుగంటి అనేక గ్రామాలు బ్లాక్ లిస్టులో ఉంటాయి. భూములు ఉన్న సాగునీరు లేక చెరువులు ఎండిపోయి రైతులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అరాకొర బోర్ల కింద వ్యవసాయం చేస్తూ రైతులు తీవ్ర ఇబ్బందులు భరిస్తున్నారు. కాలక్రమేణా ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడంతో రైతులు దిక్కుదోచ స్థితిలో కొట్టిపిట్టాడుతున్నారు. ముసునూరు మండలం మెట్టప్రాంతమైనప్పటికీ నాగార్జున సాగర్ జలాలు వచ్చేందుకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ముసునూరు మీదుగానే వేంపడి వెళుతుంది. ఈ నాగార్జున సాగర్ కాలువ 9 నాటి నుంచి సుమారుగా 35 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా రైతులకు 2 పంటలకు సాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా రైతు సాగర జలాలు అందడం లేదు. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికల జాతరలో పాలకులు అనేక వాగ్దానాలు చేయడం తప్ప సాగర జలాలు తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం జరగలేదు. సాగర జలాలు తీసుకొచ్చి చెరువులు నింపుకొని తమ భూములు పండించుకోవాలనే ఉద్దేశం రైతుల్లో కూడా కొరవడింది. దీని ఫలితంగా ఉన్న చెరువులన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. దాని గురించి పట్టించుకునే నాదులు లేదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ సాగర జలాలు తీసుకొచ్చి చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం ఇప్పటి వరకు జరగలేదని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చెరువులు నింపి భూగర్భ జలాలు పెరిగే విధంగా రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోలేదు. అధికారం ఉన్నప్పుడు సాగర జలాల గురించి ఎవరు పట్టించుకోరు. అధికారం లేనప్పుడు అప్పుడప్పుడు సాగర జలాల గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యం నాయకులకు ఉండాల్సింది. మరి ముఖ్యంగా రైతుల్లో కూడా సాగర జలాల గురించి పోరాడి తెచ్చుకునే ఆలోచన ఉండాలి, ఐక్యత ఉండాలి. కానీ అది లేకపోవడం వల్ల ముసునూరు మండలానికి సాగర జలాలు రావటం లేదు. ఇప్పుడు మీరు చూడవచ్చు, చాట్రాయి మండలం నుంచి ముసునూరు మండలానికి వేంపాడు మీద కాలువ రావాలంటే ఈ కాలువలో అన్ని సొరంగాలే. ఒక్కొక్క సొరంగంలో 2-3 కలిసి దూకునే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ సాగర జలాలు ఆ సొరంగాలన్నీ దాటుకొని ముసునూరు మండలం దాటే పరిస్థితి కనిపించట్లేదు. ఈ సొరంగాలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ముసునూరు మండలంలో పాలకులు ఈ సాగర జలాలు తీసుకొచ్చే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఎన్నికలు వచ్చే ప్రతిసారి నాయకులు విస్మరిస్తున్నారు. నాయకులు ఆ సాగర జలాలు తీసుకొచ్చి రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రయత్నం జరగాలి. ఇప్పటికైనా అధికారులు, పాలకులు సాగర జలాలని, నాగార్జున సాగర్ కాలువలోని ఆ సొరంగాలు పూడ్చి ముసునూరు మండలానికి సాగర జలాలు తీసుకొచ్చి చెరువులు నింపి రైతులకు 2 పంటలకు సాగునీరు అందించాలని ప్రజా టీవీ డిమాండ్ చేస్తుంది. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా.
కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.